వీటన్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పాత గుబ్బలమ్మ వీధిలో ₹1,00,000తో 2,000 లీటర్ల సత్యసాయిబాబా వాటర్ ట్యాంకు, అరవపేటలోని సుమారుగా ₹3,00,000తో 10,000 లీటర్ల వాటర్ ట్యాంకును పంచాయతీ నిధులతోటి సర్పంచ్ కొమరం శ్రావణి చొరవతోటి పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2 కాలనీలలో ప్రజలకు మంచినీటిని అందించడానికి పనులను శరవేగంగా చేయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మంచినీటి ట్యాంకులను ప్రారంభిస్తామని తెలిపారు. కాలనీ వాసులు అధికారులకు సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఎంతో కాలం నుంచి సత్యసాయిబాబా వాటర్ ట్యాంక్ కావాలన్న కలలు నెరవేరాయని తెలిపారు. శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి గోకవరం గ్రామంలో అరవపేట ఏరియా గుబ్బలమ్మ గుడి వీధిలో చాలా కాలంగా మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏరియాలో చాలా కాలంగా మంచినీరు లేక అంటే సత్యసాయి వాటర్ కానీ ఇది కానీ దొరక్క చాలా దూరం నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మన పంచాయతీ నోటీసులో మన యూత్ ఇక్కడున్న యూత్ అందరూ కూడా కలిసి చెప్పడంతో ఎమ్మెల్యే గారు అలాగే సర్పంచ్ గారు కూడా దీని మీద పరీక్ష చేసి ఇది వెంటనే మనం పరిశీలించడం జరిగింది. దీనికి ₹1,00,000 ఎంతో పంచాయతీ నిధులు పెట్టి వెంటనే చేయడం కోసం ఈ నీటి సమస్య వెంటనే తీర్చండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించారు. ఆ ప్రకారం మేము వెంటనే పంచాయతీలో ప్లేస్ చేసి అందరి అంగీకారంతో కూడా ఈ రోడ్డు ఈ నీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఇక మీదట ఇక్కడికి సత్యసాయి వాటర్ ప్రతినిత్యం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చినట్లే ఈ పంచాయతీ. ఈ విషయంలో అందరూ మా పంచాయతీ సభ్యులందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గోకవరం గ్రామంలో తానా సెంటర్ జీవన్ కాలనీలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉండడం కారణంగా పంచాయతీ దృష్టి అలాగే మా సోదరి సర్పంచ్ కొమరం శ్రావణి గారి దృష్టికి రాగా వెంటనే శ్రావణి గారు మన శాసనసభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు సంప్రదించగా వెంటనే అక్కడ సమస్యను క్లియర్ చేయండి, అక్కడ మంచినీటి సమస్యని తీర్చండి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు సుమారు ₹1,00,000 వెచ్చించి ఇక్కడ సత్యసాయి వాటర్ ఇక్కడ ప్రజలందరికీ కూడా త్రాగడానికి ఇచ్చేటువంటి సౌకర్యం కల్పించాం. దీని మీద ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అండి మరి ఇక్కడ మా పాత గుబ్బలమ్మ జీవన కాలనీ మరి మేము ఎంతో తాగునీటి కోసం ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఇదే సమస్యని మరి గత గవర్నమెంట్లో చాలా మంది తిరిగాం, కానీ మాకు ఎక్కడ కూడా స్పందన రాలేదు. మరి అదేవిధంగా మరి మా సర్పంచ్ గారు కొమరం శ్రావణి గారు బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇలా చాలా బాధల్లో ఉంటున్నామంటే మీకు ఎందుకో నేను చేయంతానని చెప్పి ఇటు సర్పంచ్ గారు అటు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస గారు కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకెంతో విలువైన వాటర్ని ఈ రోజు మా కాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళిద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇలాంటి సేవలు ఎన్నో ఎమ్మెల్యే గారి ద్వారా ఇలాంటి సేవలు మాకు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి ఇటు సర్పంచ్ గారిని ఇటు సెక్రటరీ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.